కోడూరులో మహిళల భద్రతపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. అవనగడ్డ డీఎస్పీ అభిషేక్ ర్యాలీని ప్రారంభించి మహిళల భద్రత సమాజం మొత్తం బాధ్యత అని తెలియజేశారు. అనంతరం టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించినటువంటి సదస్సులో మహిళలు బాలికలపై హింస, వేధింపులు, బాల్య వివాహాల నిర్మూలన, ఫోక్సో చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాలు సభ్యులు పాల్గొన్నారు. మహిళల భద్రతే గౌరవ డిఎస్పీ గారికి స్వాగతం అండి. ఈరోజు అవనగడ్డ సబ్ డివిజన్ పరిధిలో మహిళల సాధికారత పైన, మహిళల హక్కులపైన, బాల్య వివాహాలపైన, అలాగే ఫోక్సో చట్టం మీద ప్రజలకు అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో అవనగడ్డ సబ్ డివిజన్ పరిధిలో గౌరవ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో అన్ని మండలాల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసెస్ జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం నీడిగొండ గ్రామంలో 15 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును, ఇందిరమ్మ ఇంటిని, పీఎస్ఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేము ఇచ్చింది ఏం సరిపోలేదు కదా. 3,00,000 లాస్ట్ ఫైనల్ బిల్ 1,60,000 రావాలి. వస్తే 5 లక్షలు నువ్వు చేతి నుంచి వేడి పెట్టుకుంటాం. 589 మొత్తం కట్టిస్తున్నారు. మంచిగా గుడ్. ఇట్లా కట్టుకోవాలి, కష్టమైన ఇట్లాండి. రైతులు మారుతున్న వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా డిమాండ్ ఉన్న లాభదాయకమైనటువంటి పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. పోతిరెడ్డిపల్లి రైతు వేదికలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్న ఆయన ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మార్కెట్ అవసరాలు, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకుని రైతులు పంటల ఎంపిక చేయాలని తెలియజేశారు. కాబట్టి అందరూ మీరు రైతు నాయకులందరూ కూడా ఆ రైతులకి కూడా వాటి అవన్నీ కూడా ఇమీడియట్ గా క్లియర్ అవుతుందా. ఇది ఎవరికి ఇచ్చారు మీరు? చేయగలుగుతారు మీరు? ట్రైనింగ్ రైతులకి, ఎంప్లాయీస్కి అందరికీ నమస్కారాలు. సో ఈరోజు చూస్తే వాళ్ళు కూడా నేను ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయింది నా దగ్గర వచ్చి ఇది వింటున్నాను. సో
ఐ థింక్ ఎలక్ట్రిసిటీ గురించి వాళ్ళు ఏదో మాట్లాడారు, పిఎం కుసుమ్ గురించి. ఐ థింక్ ఎక్కడైనా మీకు వేస్ట్ ల్యాండ్స్ ఉంటే అసలు మీకు ఇక్కడ 10 yearsకి ఏమైనా చేయాల్సినవి లేవు, అయితే వాళ్ళ ఇక్కడ 3 acres ఉంటే ఇది మంచి స్కీమ్ అండి పిఎం కుసుమ్. బికాస్ దాంట్లో చూస్తే 3.5 acresలో ఆల్మోస్ట్ మీరు 1 మెగావాట్ పెట్టుకోవచ్చు. 1 మెగావాట్ కూడా ఆల్మోస్ట్ 50 లక్షల డేటా వచ్చింది. కానీ లోన్ నిర్మల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు నిల్వ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మామిడ లక్ష్మణ చాంద మండలాల్లోని గోదాములు, రైస్ మిల్లులను పరిశీలించిన ఆయన వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ధాన్యం భద్రతకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ, తరలింపు సమర్థవంతంగా నిర్వహించాలని తెలియజేశారు. సికింద్రాబాద్ లో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై దాడి చేయాలనే ఆలోచన బీజేపీ కార్యకర్తలకు లేదని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి దాడులు, హింసను గుర్తు చేస్తూ బీజేపీ దాడులను ప్రోత్సహించిందని, కానీ కార్యకర్తల సహనాన్ని బలహీనతగా భావించొద్దని హెచ్చరించారు. అధికారంలో ఉన్నవారు హద్దుల్లో ఉండి హుందాగా వ్యవహరించాలని సూచించారు. దాడుల కల్చర్ అనేది మాది కాదు, దాన్ని ఎప్పుడు మేము వ్యతిరేకించి వస్తుంటాం. మేము ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయాలని ఆలోచన లేదని చెప్పి మా కార్యకర్తలు చెప్పారు. ఆ సమయంలో ఆ విషయం నాకు తర్వాత తెలిసింది, చాలా టైం తర్వాత తెలిసింది నాకు. నేను సిరిసిల్లలో అధికారిక కార్యక్రమంలో ఉన్నాను. ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ లో దాడి చేయాలని ఆలోచన మాకు లేదని చెప్పినారు. అయినా కూడా ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసు అది ప్రభుత్వం నిధులతో నిర్మించింది. అటువంటి క్యాంప్ ఆఫీస్ లో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి, ప్రెస్ మీటింగ్ పెట్టి ఏది పడితే అది మాట్లాడడం తప్పే. మా కార్యకర్తల సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. దాన్ని మహిళా కార్యకర్తలను కొట్టిరు, సిగ్గుండాల కొంచెమన్నా. ఇంకా రైతులకు కళ్ళాలకు పోతుంటే కోడూరు మొత్తం రైతులు తలిగిన దెబ్బలు కళ్ళాలకు పోతుంటే రైతులు తలకాయలు వలిగినాయి. ఆ రోజు కొంచెమన్నా సిగ్గుండాలి అలా మాట్లాడుతున్నారు. మీరు ఉన్నప్పుడు ఏం చేశారు? కాబట్టి నేను మా కార్యకర్తలు కూడా చెప్తున్నా, అందరూ ప్రశాంతంగా ఉండాలి. వాళ్ళ దాడులు చేసే కల్చర్ మనది కాదు, దానికి దూరంగా ఉండాలి అని చెప్పి ఆల్రెడీ మా కార్యకర్తలకు అందరికీ చెప్పినా. సంగారెడ్డి జిల్లా భరోసా కేంద్రంలో నిర్వహించినటువంటి భరోసా 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పాల్గొన్నారు. ఫోక్సో అత్యాచార కేసుల్లో మహిళలు, బాలికలకు ఫిర్యాదు నుంచి కోర్టు తీర్పు వరకు అన్ని సేవలను ఒకే వేదికపై అందిస్తూ భరోసా కేంద్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి పాల్గొన్నారు. మీరు ప్రతి చోటికి తిరగనక్కర్లేదు. మీకు ఏమేమి కావాలి అండ్ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి ప్రతిదీ భరోసా సెంటర్ రిజాల్వ్ చేస్తుంది. కంప్లైంట్ స్టేజ్ వచ్చిన అందరికీ చాలా నమస్కారం. మన ఈరోజు భరోసా సెంటర్కి
10th ఫార్మేషన్ డే ఉంది మన 2016లో స్టార్ట్ చేశాము. ఫస్ట్ హైదరాబాద్లో స్టార్ట్ అయింది. మన సంగారెడ్డిలో కూడా 6 years కంప్లీట్ అయింది. ఈ క్లాస్ పర్ఫార్మెన్స్లో వాళ్ళకి కంపల్సేషన్ అమౌంట్ ఎప్పుడు కావాలి మొత్తం వాళ్ళు ఇక్కడ ఫాలో చేశారు. కాబట్టి మన మొత్తం తెలంగాణలో సంగారెడ్డి భరోసా చెప్పి ఒక మంచి పేరు ఉంది. ఒక అందరు రికగ్నైజ్ చేశారు. ఇక్కడ హైకోర్టు జడ్జెస్ కూడా విజిట్ చేశారు. యూనిసెఫ్ టీం కూడా ఒకసారి విజిట్ చేస్తుంది. చాలా మందితో మాట్లాడాలని వాళ్ళు అంతా చెప్తారు. నా తరఫు నుంచి ఒక రిక్వెస్ట్ ఉంది, ఎప్పుడు వాళ్ళు మీకు భయం సమాజగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ పోలీసు ఉన్నతాధికారి నాగరాజు మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థలోని లోపాలను సరిచేసి పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొంత మెరుగైన రిజల్ట్ వస్తుందనే ఒక సదుద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. అయితే పోలీసుగా ఎన్నో ప్రెస్ మీటింగ్లు అటెండ్ చేసి ఉండొచ్చు, కానీ మొదటిసారి ఈ విధంగా ఒక కామన్ మ్యాన్గా సివిలియన్గా ప్రెస్ మీట్ అటెండ్ చేయడం నా మొట్టమొదటిసారి. నేను అన్నీ కూడా మామూలుగానే చెప్పాలని ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కూర్చుంది ఎవరు విమర్శించడానికో, ఎవరి తప్పులో ఎంచడానికో, ఎవరినో ఇబ్బంది పెట్టడానికో మాత్రం కాదు. ఈ విషయాన్ని, ఈ సదుద్దేశాన్ని మీరు అర్థం చేసుకోండి దయచేసి. ఒకవేళ నా మాటల దాంట్లో ఎక్కడన్నా ఒక పొరపాటు పదవి అందరినీ కోరుకుంటున్నాను. ఇక్కడ మొట్టమొదటి అంశం నేను తీసుకుంటున్నది పోలీస్ కానిస్టేబుల్ల ప్రమోషన్స్ గురించి. పోలీస్ కానిస్టేబుల్ ప్రమోషన్ అంశం అనేటప్పటికీ ఇది చాలా సంవత్సరాల నుంచి, దాదాపు ఒక 2-3 దశాబ్దాలుగా నలుగుతున్న అంశమే ఇది. మేము కొత్తగా డిపార్ట్మెంట్లో వచ్చినప్పుడు 30-35 సంవత్సరాలు అంటే కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ చేయలేదు కాబట్టి నా పని వేరే ఉంటుంది, ఆ పని నేను అటెండ్ కావాలి కాబట్టి. రాజేంద్రనగర్ జోన్ డీసీపీ చాంద్రనగుట్ట ఏసీపీ ఆదేశాల మేరకు ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మహబూబ్ నగర్ ఎక్స్ రోడ్ వద్ద 4 పోలీస్ స్టేషన్ల వాహన తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా చాంద్రనగుట్ట పోలీస్ స్టేషన్ తెలియజేసింది. MBNR एक्स रोड पे सरप्राइज व्हीकल चेकिंग हम अभी कंडक्ट किए. ये सरप्राइज व्हीकल चेकिंग जो नेक्स्ट 1 वीक में हैदराबाद में जो कुछ प्रोग्राम्स है और वो प्रोग्राम्स को हम फोकस करते हुए ये चेकिंग का मेन इम्पोर्टेंस है. तो यहाँ पे व्हीकल चेक करते हुए एक बंदे ने उसके मोटरसाइकिल पर एक सांप लेके जा रहा था, तो उसको हम SHO लेके जाके वो अभी फॉरेस्ट डिपार्टमेंट वालों को हैंड ओवर कर रहे हैं. और ये चेकिंग्स, व्हीकल चेकिंग्स कंटिन्यू भी पूरा हमारे जोन में ये हम कंटिन्यू करेंगे. నంద్యాల జిల్లా చాగలమరిలో టీడీపీ తెలుగు యువత నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఆయన రాజకీయ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ప్రేమ వ్యవహారంలో హత్యకు గురైన అఖిల్ ఘటనలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అఖిల్ బంధువుని ముట్టడించగా పోలీసులు భారీగా చేరుకుని పరిస్థితి ప్రయత్నమూ చేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, యువకులు డిమాండ్ చేశారు. గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఆ రకంగా అతను తీసుకెళ్ళిన తర్వాత అతను గాయాలతో చనిపోవడం జరిగింది. సో ఇప్పటికున్న ప్రాథమిక దర్యాప్తు ప్రకారము ఏదైతే మృతుడు డిసీజ్ ఏదైతే ఉన్నాడో అతను అమ్మాయితోటి లవ్ అఫేర్ ఉందని ఒక ప్రాథమికంగా తేలింది. సో అమ్మాయి ఆ విషయంలో అమ్మాయి బ్రదర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంతకుముందు కూడా చాలాసార్లు వార్నింగ్ ఇచ్చినట్టు ఒక 4 months ఒక వ్యక్తి కత్తిపోట్లతో గురైందని చెప్పేసి మాకు 100 dial రాగా ఇమీడియట్లీ మా యొక్క సిబ్బంది ప్లస్ ప్రత్యక్ష సాక్షులు అందరూ కలిసేసి గాంధీ హాస్పిటల్ పంపించడం జరిగింది. తర్వాత అక్కడ తీసుకుపోయిన తర్వాత డాక్టర్ చూసేసి టార్గెట్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ మేము ఆ నేరస్తులను పట్టుకోవడం కొరకు 4 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. మేము నేరస్తుల్ని ఆల్రెడీ కొంతమందిని తీసుకున్నాం, ఇంకా కొంతమందిని కూడా తీసుకుంటాం. దీనిలో అంతా చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. ఆకాశవాణి 90వ వార్షికోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలో ఆకాశవాణి ఆధ్వర్యంలో టూకేరన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ప్రోగ్రాం హెడ్ కలుపాక శంకర్రావు పాల్గొని ఆకాశవాణి సేవలను గుర్తు చేశారు. వైద్యులు, రేడియో వ్యాఖ్యాతలు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి, మాతో ముచ్చటించండి. ఫోన్ నెంబర్లు 90 వసంతాల ఆకాశవాణి ఉత్సవాలు అనేవి దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని ఆకాశవాణి కేంద్రాల్లో జరుపుకోవడం జరుగుతుంది. 1936లో డెక్కన్ రేడియోగా ఉన్నటువంటి రేడియో ఇప్పుడు ఆకాశవాణిగా రూపాంతరించింది. అప్పటి నుంచి కూడా వివిధ విభాగాల వారీగా కార్యక్రమాలు రూపొందిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి భాషకి ప్రాధాన్యత ఇస్తూ ఎన్నో కార్యక్రమాలు రూపొందిస్తూ ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలని అలాగే మారుమూల ప్రాంతాల ప్రజలని అలరించేందుకు ఆకాశవాణి చాలా చేరువైంది. ఇప్పుడున్న మాధ్యమాలన్నీ కూడాను అభివృద్ధి చెందని సమయంలో ఒక ఆకాశవాణి మాత్రమే ప్రజా మాధ్యమంగా కొనసాగుతుంది. వరంగల్లో మేయర్, కార్పొరేటర్ల పదవీకాలం ముగిసిన సందర్భంగా సామాజికవేత్త ఎల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో చింతల్ వార్డు కార్యాలయాన్ని పాలతో శుద్ధి చేశారు. గత 5 ఏళ్లుగా డివిజన్ అభివృద్ధి కాలేదని విమర్శించిన ఆయన స్థానికులకు కార్పొరేటర్ అవకాశం ఇచ్చి అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈరోజు 36వ డివిజన్ చింతల్ వార్డ్ ఆఫీస్ దగ్గర ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే 5 ఏళ్ల పాలనలో గత కార్పొరేటర్ అయిన డిప్యూటీ మేయర్ అయినటువంటి గత 5 సంవత్సరాల నుంచి కార్పొరేటర్ చేసిండు. ఆ 5 ఏళ్ళు మాకు శని పట్టింది కాబట్టి నిన్నటితో ఆ శని పోయింది, దరిద్రం పోయింది. ఈ రోజు నుంచి అధికారుల పాలన ఉన్నది కాబట్టి మేమందరూ కోరుకునేది ఒకటే, ఈ చింతల్ పుప్పాలగుట్ట ముప్పాడ డ్యాం ప్రజలకు ఈ రోజు నుంచి స్వేచ్ఛ వచ్చిందని చెప్పేసి ఆ సందర్భంగానే ఈరోజు ఈ యొక్క వార్డ్ ఆఫీస్ ముంగడ పాలాభిషేకంతో మొత్తం కడిగేసి గుమ్మడికాయతో దిష్టి తీసి 123వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రావులకోళ్ల నాగరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆఫీసుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. బండి సంజయ్ ఎంపీగా చేసిన అభివృద్ధి పనులు ఏమిటో చెప్పాలని ఒక మాట్లాడాలని సవాల్ విసిరారు. ఇలాగే మా ఎమ్మెల్యేల పైన మీరు దాడి అయితే ఏదైతే చేస్తా ఉన్నారో రేపు రానున్న రోజులలో ఖచ్చితంగా మీకు ఏ విధమైన గుణపాఠం చెప్పాలో మేము ఖచ్చితంగా చెప్తాం. మా యొక్క కార్యకర్తలు ఒక్కసారి మేము పిలుపునిస్తే
ఇక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలు మీ ఆఫీసులో కాదు మిమ్మల్ని కూడా తీసి బొందలు పెడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నమస్తే. నిన్నైతే కరీంనగర్లో జరిగినటువంటి సంఘటన ముందు చాలా బాధాకరం. అలాగే నిన్న బండి సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలపైన పాడి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు వారి ఆఫీస్ మీద మరియు వాళ్ళ కార్ల మీద ఏదో దాడి జరిగిందో ఇది చాలా తీవ్రమైన ఘటన. ఒక హోం సహాయక మంత్రి ఉండి ఈ యొక్క లా అండ్ ఆర్డర్ కాపాడాల్సినటువంటి వ్యక్తి ఈరోజు ఇలాంటి దాడులు గుండాలను పెట్టేసి ఆఫీసుల మీద మా పాడి కౌశిక్ రెడ్డి మీద ఆఫీసుల పైన దాడి చేయడం ఏదైతుందో చాలా దుర్మార్గమైనది. అలాగే కేటీఆర్ గారు మాట్లాడినటువంటి అమనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వసతి గృహాల్లో 10th ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఎస్సీ హాస్టల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన పొనుగుమాటి హాస్నిని ప్రత్యేకంగా సత్కరించారు. ఉత్తమ ప్రతిభ చూపిన పలువురు విద్యార్థులు అధికారులు కూడా ఈ కార్యక్రమంలో గౌరవించబడ్డారు. అత్యధిక శాతం మార్కులు సాధించిన విద్యార్థులు కలుసుకున్న అవకాశం కలగడం చాలా ఆనందదాయకంగా చూస్తాం. ఇప్పుడు కూడా ప్రభుత్వం విద్యకు అత్యధికమైన ప్రాధాన్యత ఇస్తుంది. ఎందుకంటే సమాజంలో పేదరిక నిర్మూలన కావాలంటే పిల్లలు విద్య మీద ఆధారపడి ఏదో పేదరికాని కోసం మనం ఐవి సంక్షేమ కార్యక్రమం చేస్తాం, ఇది తాత్కాలికం. కానీ ఒక పేద కుటుంబం నుంచి పిల్లలు కానీ బాగా చదువుకుంటే దాని ద్వారా తల్లిదండ్రులకి సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆ తర్వాత ఆర్థికంగా కూడా ఆ కుటుంబం నిలదొక్కుకోవడానికి ఆస్కారం. అంచేత ఎన్ని అవరోధాలు ఎదురైనా కూడా పిల్లలు ప్రత్యేకించి చదువు మీద దృష్టి సారించి ఉన్నత స్థితికి చేరుకోవాలన్న ఆలోచన ఉండాలి. మన ఊళ్ళో దాదాపు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు చూస్తాం. అంబేద్కర్ పడ్డ కష్టాలు మీరేం పడలేదు. ఆ రోజు అంటరానితనం చాలా పెద్ద ఎత్తున ఉండేది. కనీసం బావిలో మంచిలు తాగడానికి కూడా ఆయనకి ఆస్కారం లేదు. స్కూల్లో అందరితో కలిసి కూర్చునే పరిస్థితి లేదు. అన్ని రకాల ఇబ్బందులు పడ్డాడు, అన్ని రకాల అవమానాలు పొందాడు. కానీ ఆయన చదువు దగ్గర మాత్రం ఎక్కడ రాజీ పడ్డాడు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని మోపిదేవి మండలంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పర్యటించారు. కోటి నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి 50 లక్షలతో 3 సీసీ రోడ్లు, 97 లక్షలతో మోపిదేవి వెంకటాపురం తారు రోడ్డును ప్రారంభించారు. కమ్యూనిటీ హాల్ పెద్ద గ్రామం, అలాగే అందరూ కూడా మధ్యతరగతి కుటుంబీకులు చాలా మంది ఎక్కువగా ఉంటారు. ప్రతి ఇంటిలో కూడా ఏదో ఒక ఫంక్షన్ ఉంటుంది. పుట్టినరోజు వేడుకలనో లేకపోతే వస్త్రాలు ఇచ్చే కార్యక్రమం అంటాం, పెళ్ళిళ్ళు అంటాం, ఇట్లాంటి ఏదో కార్యక్రమం ఉంటుంది. మరి వర్షాలు వస్తే కష్టం, ఎండలు వస్తే కష్టం. ఈ ఫంక్షన్స్ చేసుకోవాలి, బయటికి వెళ్ళాలి అంటే అందరికీ తెలుసు 50,000 లక్ష రూపాయలు బయట మరి మ్యారేజ్ హాల్స్లో ఉంటారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక మంచి కమ్యూనిటీ హాల్ ఇక్కడ నిర్మిస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మరి దీనికి పునాదులు పడ్డాయి. 1 కోటి రూపాయలు ఈ కమ్యూనిటీ హాల్ కోసం వారు నిర్మాణం చేయడం, దానికి ఈ రోజున ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఇవాళ మీ అందరి ఆశీస్సులతో, సహాయ సహకారాలతో, నిద్రాహారాలు లేకుండా మీరు చేసిన కృషితో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటం, దాంట్లో మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు